షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాం. ఎలో బిడ్డలారా, యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. సో పరమ తండ్రి యొక్క దృష్టి అట ఎవరి మార్గముల మీద ఉంచబడిందట? నరుల యొక్క మార్గముల మీద ఉంచబడిందట. కాబట్టి బిడ్డలారా, మన మార్గములలో, మన త్రోవలలో ఆయన దృష్టి ఉంటుంది మనకు. అందుకే యేసన్న గారు ఒక గొప్ప పాట రాశారు. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పాట. నేను వెళ్ళే మార్గము నా యాశ్వకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యాశ్వకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనం శోధింపబడిన మీదట ఆయన సువర్ణముగా మనల్ని మార్చేవాడు. మనం శోధనల గుండా వెళ్తున్నామా, మన మార్గములను ఆయన, వంకర మార్గములను ఆయన చక్కగా చేయగలిగే శక్తివంతుడు. ఎందుకనగా నీవు ఆయన మార్గములలో నడిచినప్పుడు, ఎందుకనగా మన మార్గములు ఎలా ఉన్నాయనేది ఆయన దృష్టిస్తున్నాడు. బిడ్డలారా, మన మార్గములు ఎలా ఉన్నాయని మనం ఆయన వాక్యమును మన పాదములకు దీపముగా పెట్టుకున్నప్పుడు మన త్రోవ వెలుగుమయంగా మారుతుంది. మనము చీకటిలో సంచరించినా, జలములలో నుంచి వెళ్ళినా, అగ్నిలో నుంచి వెళ్ళినా, వాటన్నిటి నుంచి తప్పించగల శక్తిమంతుడు. మన పాదములకు రాయి తగలకుండా. యథార్థంగా చెప్తున్నాను బిడ్డలారా, దాదాపుగా 8 సంవత్సరాల క్రితము మరి ఏలూరు ప్రాంతంలో సేవ చేసిన ఒక గొప్ప సేవకుడు, పరిశుద్ధ నామంలో సేవ చేశాడు. ఆయన 120 సంవత్సరాల వయసులో నిద్రించారు. సుంకర సామ్యుయల్ గారు. ఆయన మన మందిరానికి వచ్చినప్పుడు, నేను ఇంతవరకు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఏ ఒక్కరి పాదాలు పట్టుకోలే, కానీ ఆ సుంకర సామ్యుయల్ గారు పాదాలు పట్టుకొని నేను ఏడ్చాను. ఎందుకనగా ఆయన్ని చూస్తే నాకు అబ్రహాం గారిని చూపించినట్టు అనిపించింది. కాబట్టి మన మార్గంల మీద ఆయన దృష్టి ఉందని మనము భయంతో, భక్తితో, వణుకుతో ఈ లోకంలో జీవితం కొనసాగిద్దాం. పరిశుద్ధమైన తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా మార్గముల మీద మీ దృష్టి ఉంచినందులకు, మా మార్గములు యథార్థంగా చేసేందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.